హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని కీర్తి సుమాంజలి అపార్ట్మెంట్ లో ఎం సురేష్ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరం అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ 500 సంవత్సరాల తర్వాత రాముల వారి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠాపన జరుగుతుందని 22వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో ప్రతి ఒక్క హిందువు ఇంటి ముందు దీపాలు వెలిగించి ఆ రోజు దీపావళిగా జరుపుకోవాలి అన్నారు. సనాతన ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ఆ ధర్మం కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జి సంతోష్, అపార్ట్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఆ రోజు 5 దీపాలు ఇంటి ముంగట 22వ తారీఖు నాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ सियावर रामचंद्र की जय। सियावर रामचंद्र की जय। अयोध्या धाम की जय। अयोध्या धाम की जय। అమ్మా దా చలో చదువుకోండి. 22వ తారీఖు ఇంటి ముంగట 5 దీపాలు పెట్టాలి. అదే రోజు అక్కడ పురాణ ప్రతిష్ట కానీ మీ ఇంట్లో చదువు అనద్దు అసలు అసలు ఇరవై తారీఖు ప్రాణ ప్రతిష్టాపన రోజు 5 దీపాలు ఇంటి ముంగట పెట్టాలి. దీపాలు ఇలాగా తయారు పండుగ చేసుకొని సరే సరే అన్నాడు. 22వ తారీఖు ఇంటి ముంగట ఒక 5 దీపాలు పెట్టాలి. ఇది మీరు దేవుని దగ్గర ఒకసారి నువ్వు కూడా చెప్పి కొన్ని బియ్యం కలుపుకోండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 15 మందికి చెప్పిన बोलो सबको आए थे बोलने के जय श्री राम 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 జై శ్రీరామ్ राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की सियावर रामचंद्र की जय। सियावर रामचंद्र की తర్వాత మన రాముని గుడి పెద్ద ఎత్తున భవ్యమైన మందిరము తయారవుతున్నది. దాని సందర్భంగా మొత్తం యావత్ భారతదేశంలో ఈ అక్షింతలు పంచిపెడుతున్నాము. ఇది అయోధ్యకి వచ్చిన అక్షతలు. దీనికి అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ఈ అక్షతల్ని మనము తీసుకొని మనము దానికి ఆరతిలు ఇచ్చేసి పూజ చేసి పూజ గుడిలో పెట్టి దాన్ని మనము ఏదైతే మన హిందూ సంప్రదాయం ప్రకారంగా దాన్ని అక్షతల్ని మనము తల మీద వేసుకుంటామో అది మనము చేసుకోవాలి. అలాగే 22వ తారీఖు నాడు మనకు దీపావళి పండుగ లాగా ఆ రోజు ప్రాణప్రతిష్ఠాపన రోజు 5 దీపాలు ఇంటి ముంగట మనము వెలిగించేసి పటాకులతో మనము పెద్ద ఎత్తున ఆరంభ కార్యక్రమం మనము చేయాలి.